మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు భూమానంద స్వామి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీరామమ్మ. గురుగారు, విశేషంగా మరి మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. తప్పకుండానమ్మా. మరి ద్వాదశ రాశిలో అయిన సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ నవగ్రహాల ప్రభావం ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటారు? సింహరాశి వారికి అది స్థిర రాశి. వారికి పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు, గురుదేవుల శుభాశిస్సులు. స్థిర రాశి కాబట్టి మనసు స్థిరంగానే ఉన్నా గుణం మాత్రం సింహం లాగానే పరిగెత్తుతుంది, గంభీరంగా పరిగెత్తుతుంది. స్థిరంగానే ఉన్నప్పటికైనా కేతు సింహరాశి లోపల ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా సింహం లాగానే ప్రవర్తిస్తారు. ఈ సంవత్సరం ఆవేశం వస్తే ఆగరు, కోపం వస్తే తట్టుకోరు. దాన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది మంచిది సింహరాశి వారి సంవత్సరం తప్పకుండా. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరంలో? బుద్ధి స్థిరంగా ఉంటుంది, విద్యార్థులు ముందుకు సాగే ఆస్కారం మాత్రం తప్పకుండా ఉంటుంది. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగ పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్లకు 11వ స్థానం లోపల గురువు ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఉద్యోగ పరంగా లాభాలను ఎదుర్కొనేటువంటి అవకాశం మాత్రమే ఉంటుంది. వివాహ యోగం ఉందంటారా ఈ రాశి వారికి? తప్పకుండా వివాహ యోగం ఉన్నదమ్మా. సంతాన యోగం ఉందంటారా? తప్పకుండా సంతానం ఉన్నది, వివాహం ఉన్నది, గృహయోగం ఉన్నది, ధనయోగం ఉన్నది. అన్ని విధాల ముందుకెళ్లేటువంటి యోగాలు మాత్రం తప్పకుండా ఉన్నాయి. మరి ఈ సంవత్సరం సింహరాశి వారి యొక్క కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబం లోపల ఎంత ఓర్చుకుంటే అంత వీళ్ళు పైకి ఎదుగుతారు. ఆవేశం ఎప్పుడు వచ్చినప్పటికైనా కానీ, ఏ వ్యక్తి అయినప్పటికైనా కానీ ఆవేశాన్ని చాలా కంట్రోల్లో ఉంచుకోవాలా. సింహరాశి వారు ఇంకా కంట్రోల్లో ఉంచుకోవాలా. వీళ్ళు ఎంత కంట్రోల్లో ఉంచుకుంటే వీళ్ళంతా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సింహంలాగా ప్రవర్తిస్తే మాత్రము ధనము కానీ అన్నీ కూడా గోవింద మాయమైపోతాయి, నష్టపోతారు. మరి సినీ కళాకారులకు ఎలా ఉంటుందంటారు? సినీ కళాకారులకు అద్భుతంగా రాణిస్తారు. స్థిర రాశి కాబట్టి ఖచ్చితంగా రాణిస్తారు. కొత్త అవకాశాలు వస్తాయంటారా? కొత్త అవకాశాలు తప్పకుండా వస్తాయి. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? రాజకీయ రంగం లోపల ఉన్నటువంటి వారు ప్రత్యర్థులను శత్రుత్వం పెంచుకునేటువంటి ఆస్కారం మాత్రం ఉంటుంది. ప్రత్యర్థుల మీద శత్రుత్వం పెంచుకొని ప్రత్యర్థులను మోసం చేయాలా, ప్రత్యర్థుల కంటే మనం ఎదిగిపోవాలా, రాజకీయం లోపల అనేటువంటి ఆలోచనలు మాత్రం సింహరాశి వారికి తప్పకుండా ఉంటాయి. మరి కొత్తగా వాహనం ఏమైనా కొంటారంటారా ఈ ఏడాది? కొత్తగా వాహనాలు కొంటే మాత్రం బాగానే ఉంటుంది. కానీ 7వ స్థానం లోపల కుజుడు ఉన్నాడు, 7వ స్థానం లోపల రాహు ఉన్నాడు కాబట్టి వాహనాలు ఎంత జాగ్రత్తగా నడుపుతూ పోతుంటే వీళ్ళకంత బాగుంటుంది. మరి ఈ సంవత్సరం వీరికి కలిసి వచ్చేది ఏంటంటారు? ఈ సంవత్సరం వీరికి బుద్ధి స్థిరంగా ఉంచుకుంటే మాత్రం అన్ని కలిసి వస్తాయి. బుద్ధి హద్దు దాటితే మాత్రము కష్టాలు ఎదురవుతాయి. ప్రేమ వివాహాలు జరుగుతాయంటారా? ప్రేమ వివాహాలు తప్పకుండా జరుగుతాయి. గురువు 11వ స్థానం లోపల ఉన్నాడు కదా బేటి, ప్రేమ వివాహాలు తప్పకుండా జరుగుతాయి. మరి ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి లేదా ఉద్యోగం చేయాలి అనుకునే వారికి విదేశీ యోగం ఉందంటారా? విదేశీ యోగం కూడా ఉన్నది. విదేశీ యానం తప్పకుండా కలిసి వచ్చే ఆస్కారంగా మాత్రం ఉంటుంది. మరి ముఖ్యంగా రైతులకు ఎలా ఉంటుందంటారు? రైతులకు కూడా బాగానే ఉంటుంది. రైతులకు బాగానే ఉంటుంది, విదేశస్తులకు బాగానే ఉంటుంది. రాజకీయ నాయకులు మాత్రం ప్రత్యర్థులను రాజకీయంగా వాళ్ళ మీద ఎదిగేటువంటి ప్రయత్నం చేస్తారు, వాళ్ళను ఢీకొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు తప్పకుండా. మరి సింహరాశి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందండి? సింహరాశి పేరు లోపలే ఉన్నదమ్మా, సింహం అంతే. వాళ్ళ మనసు కూడా సింహం లాగానే ఉంటుంది. ఈ సంవత్సరం వీళ్ళు పెట్టుబడులు కానీ కొత్తగా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటే చేయొచ్చు అంటారా? వ్యాపారం చేయొచ్చు, పెట్టుబడులు పెట్టొచ్చు, బిజినెస్లు చేయొచ్చు.
ముందుకు తప్పకుండా వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. వీరు ఎవరి పట్ల జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అంటారు ఈ సంవత్సరంలో? శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వీరొకటి అనుకుంటే శత్రువులు ఒకటి అనుకుంటారు, శత్రువులు ఒకటి అనుకుంటే వీరొకటి అనుకుంటారు. ప్రత్యర్థుల నుంచి వీళ్లకు ప్రమాదాలు మాత్రం పొంచి ఉంటాయి తప్పకుండా. మరి ఈ సంవత్సరంలో వీరికి ఏమైనా గవర్నమెంట్ జాబ్స్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయంటారు? గవర్నమెంట్ జాబ్స్ తలుగుతాయి, గృహయోగం ఉంటుంది, వాహన యోగం ఉంటుంది, విదేశీ యానం ఉంటుంది, స్వదేశం లోపల కూడా పలుకుబడి కూడా ఉంటుంది. గత సంవత్సరం నుంచి ఎవరైతే కోర్టు కేసులని, కుటుంబంలో కలహాలని బాధపడుతుంటారు కదా, మరి ఈ సంవత్సరం వాటి నుంచి రిలీఫ్ అవుతారంటారా? కోర్టు కేసులు, కుటుంబ కలహాల నుండి వీళ్ళు తప్పకుండా విముక్తి పొందేటువంటి ఆస్కారం మాత్రం ఉన్నది. మరి రైతులకు ఎలా ఉంటుందంటారు ఈ ఏడాది? రైతులకు కూడా బాగానే ఉంటుంది. సప్తమం లోపల కుజుడు ఉన్నాడు కాబట్టి భార్యాభర్తలు కొంత గొడవలు జరిగేటువంటి ఆస్కారం మాత్రం ఉంటుంది. దాని విషయం లోపల జాగ్రత్త పడాలి. సప్తమం లోపల రాహు ఉన్నాడు కాబట్టి దాని విషయం లోపల జాగ్రత్త పడాలి. వీళ్ళకి ఏమైనా అకస్మాత్తుగా ధనలాభం జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అంటే పెద్దల వల్ల ఆస్తులు రావడం కానీ, ఎవరన్నా అనుకోకుండా డబ్బులు ఇవ్వడం కానీ అలా జరగవచ్చు అంటారా? తప్పకుండా జరుగుతాయి. ఈ సంవత్సరం వీళ్ళకు ఆకస్మిక ధనలాభాలు వస్తాయి, పెద్దల వల్ల ధనలాభాలు వస్తాయి. వీళ్ళెంత మనస్సును స్థిరంగా, బుద్ధిని స్థిరంగా ఉంచుకుంటే అంత లాభాలు వస్తాయి. సింహంలాగా ప్రవర్తిస్తే మాత్రం కష్టాలు ఎదురవుతాయి. మరి ఈ సంవత్సరంలో వీళ్ళకి ఇంకా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఇలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? వీరు ఈ సంవత్సరము దుర్గామాతను అధికంగా పూజించాలి. సింహము, పులి రెండు ఒకటే కదా. అవును, అమ్మవారి వాహనం. సింహము గాని పులి గాని అమ్మవారి వాహనాలు. అమ్మవారిని ఎంత అధికంగా పూజిస్తే, దుర్గాదేవిని ఎంత అధికంగా పూజిస్తే వీరు అంత ముందుకెళ్లేటువంటి ఆస్కారం మాత్రం ఉంటది. మరి ఎలాంటి దాన ధర్మాలు చేస్తే బాగుంటుంది అంటారు? వీరు బ్రాహ్మణులకు కానీ, తర్వాత ఆడబిడ్డలకు కానీ, దిక్కులేనటువంటి వాళ్ళకు కానీ పసుపు వస్త్రాలు గురువారం రోజు దానం చేయాలి. గురుబల కోసమా? గురుబలం కోసం. గురుగారు, మరి మొత్తం మీద ఈ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. జై శ్రీరామమ్మ.